సో ఎనీవే పటాభి గారు, ఈ డీసెంట్రలైజేషన్ ఆఫ్ డెవలప్మెంట్ గురించి లోకేష్ గారు మాట్లాడారు కదా. అభివృద్ధి వికేంద్రీకరణ, ఒకే రాష్ట్రం ఒకే రాజధాని, అభివృద్ధి వికేంద్రీకరణ మా లక్ష్యం. అనంతపురం, కర్నూలుకు పంప్డ్ స్టోరేజ్, సిమెంట్ ఫ్యాక్టరీలు వస్తున్నాయి. చిత్తూరు, కడపలో ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎకోసిస్టమ్ రెడీ. శ్రీ సిటీ గ్రేటర్ ఎకోసిస్టంలో అనేక పెట్టుబడులు వస్తున్నాయి. డైకెన్, బ్లూ స్టార్, ఎల్జీ లాంటి పెట్టుబడులు పెరుగుతున్నాయి. ప్రకాశం జిల్లాలో రిలయన్స్ ఇండస్ట్రీస్ పెద్ద ఎత్తున పెట్టుబడులు పెడుతోంది. అమరావతిలో క్వాంటమ్ కంప్యూటింగ్, ఉభయ గోదావరి జిల్లాలో ఆక్వా, ఉత్తరాంధ్రలో టీసీఎస్, కాగ్నిజెంట్, యాక్సెంచర్, ఇప్పుడు గూగుల్. సో ఇట్లాంటి సమగ్రాభివృద్ధి అనేది మీరు అనుకున్నట్టుగా ఫస్ట్ టర్మ్లో 14 to 19 అప్పుడు ఏదైతే అనుకున్నారో అది ఇప్పుడు ఇంప్లిమెంట్ అవుతోందా, ఇంక్లూడింగ్ ఆటోమొబైల్? తప్పకుండా. ఖచ్చితంగా వీకే గారు. అంటే ఇంకొకటి మీరు అడిగిన దానికి జవాబు చెప్పే ముందు, ఇప్పుడు ఈ క్వాంటమ్ టెక్నాలజీ, క్వాంటమ్ వ్యాలీ గురించి మనం ఏదైతే మాట్లాడుకుంటూ ఉన్నామో, 2023లో నేషనల్ క్వాంటమ్ మిషన్ని రిలీజ్ చేశారండి. నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం నేషనల్ క్వాంటమ్ మిషన్ని విడుదల చేసింది. కానీ చంద్రబాబు నాయుడు గారు అమరావతి క్వాంటమ్ వ్యాలీ డిక్లరేషన్ రిలీజ్ చేసి క్వాంటమ్ టెక్నాలజీకి పెద్దపీట వేస్తూ ఒక క్వాంటమ్ వ్యాలీ అమరావతిలో మేము ప్రారంభిస్తున్నాం అని ప్రకటన చేసే వరకు కూడా ఎక్కడా కూడా ఈ నేషనల్ క్వాంటమ్ మిషన్ ఏంటి, క్వాంటమ్ టెక్నాలజీ ఏంటి, దానివల్ల కలిగేటటువంటి ఉపయోగాలు ఏంటి, వీటిపైన ఎక్కడా కూడా పెద్దగా ఏం చర్చ జరగల, అది డిస్కషన్లో కూడా రాలా. సో అది విజన్. మనం విజన్ గురించి మాట్లాడుకుంటున్నప్పుడు వచ్చినటువంటి అవకాశాన్ని ఏ విధంగా అందిపుచ్చుకోవాలి. మనకు అందుబాటులో నేషనల్ క్వాంటమ్ మిషన్ ఉంది. మనం దాన్ని ఎందుకు అందిపుచ్చుకుని మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోకూడదు, అమరావతిని దాన్ని ఎందుకు కేంద్రంగా చేయకూడదు అన్న ఒక ఆలోచనలో నుంచి పుట్టిందే క్వాంటమ్ టెక్నాలజీ. ఇవాళ భవిష్యత్తులో అనేక రంగాల్లో అండి, ఇవాళ ఇస్రో, ఐ హర్డ్ దట్ దే ఆర్ డెవలపింగ్ ఏ శాటిలైట్, ఒక క్వాంటమ్ శాటిలైట్, క్వాంటమ్ కమ్యూనికేషన్, క్వాంటమ్ టెక్ ఉపయోగించుకుని కమ్యూనికేషన్ వ్యవస్థని బలోపేతం చేసుకోవడం కోసం వాళ్ళు ఒక శాటిలైట్నే లాంచ్ చేస్తున్నారు. ఐబిఎం ఈజ్ డెవలపింగ్ క్వాంటమ్ టెక్నాలజీ ప్లాట్ఫామ్స్. ఇవాళ ఐబిఎం, టీసీఎస్, ఎల్ఎన్టీ వీళ్ళందరి పార్ట్నర్షిప్తోనే క్వాంటమ్ వ్యాలీ అమరావతిలో రాబోతూ ఉంది. ఖచ్చితంగా అమరావతి ప్రాంత అభివృద్ధికి అది ఎంతగానో తోడ్పడుతుంది. సరే, నెంబర్ ఆఫ్ జాబ్స్ ఎన్ని వస్తాయి ఏంటి అనేది కాసేపు పక్కన పెడితే, డెఫినెట్లీ ఇట్ విల్ బీ అ బిగ్ బూస్ట్ ఫర్ ద న్యూ క్యాపిటల్ సిటీ ఆఫ్ అమరావతి. రెండవది, డీసెంట్రలైజేషన్ ఆఫ్ డెవలప్మెంట్ గురించి మనం చర్చించుకుంటున్నప్పుడు, రేపు గౌరవ ప్రధానమంత్రి గారు కర్నూలు వస్తూ ఉన్నారు. నంద్యాల కర్నూలు పర్యటన. దాదాపుగా 13,500 కోట్ల రూపాయల విలువైనటువంటి ప్రాజెక్ట్స్, అది ఒరకల్లు, కొప్పర్తి, ఈ ఇండస్ట్రియల్ నోడ్స్ ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంతాల్లో దాదాపు 13,500 కోట్ల రూపాయల ప్రాజెక్ట్స్కి ఆయన రేపు శంకుస్థాపన చేయబోతున్నారు. ఇటువంటివి అనేకం గత 15-16 నెలల కాలంలో డీసెంట్రలైజేషన్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ ఏ రకంగా ఉండాలి, ఏ విధంగా అన్ని ప్రాంతాల అభివృద్ధికి మనం సమప్రాధాన్యతనిస్తూ ముందుకు తీసుకెళ్ళాలి అన్న దానిపైన మేము మేనిఫెస్టోలో ఏం చెప్పాము. గత పాలకులు 3 రాజధానులు అని చెప్పి డ్రామాలాడి ఏ ప్రాంతానికి కూడా న్యాయం చేయకుండా కేవలం ఓట్ల కోసం ప్రజలను ఏదో రెచ్చగొట్టి ఏదో రాజకీయ పబ్బం గడుపుకోవడానికి ప్రయత్నాలు చేస్తే, ఇవాళ ఆ విధంగా కాకుండా ఒక ఉత్తరాంధ్ర కానివ్వండి, రాయలసీమ కానివ్వండి, కోస్తా కానివ్వండి, మీరు ఏ ప్రాంతం చూసుకున్నా కూడా డిఫరెంట్ సెక్టర్స్ని, ఇప్పుడు ఒక గ్రీన్ ఎనర్జీ హబ్, రెన్యూబుల్ ఎనర్జీకి ఒక కేంద్ర బిందువుగా ఇవాళ రాయలసీమ ప్రాంతం వస్తూ ఉంది. డ్రోన్ క్యాపిటల్, ఇవాళ డ్రోన్ హబ్గా రాయలసీమ ప్రాంతం ఇవాళ అభివృద్ధి అక్కడ చేస్తూ ఉన్నాం. రేపు మళ్ళీ ఇంకొక 13,500 కోట్ల రూపాయల ప్రాజెక్ట్స్. ఆటోమొబైల్ సెక్టర్ కానీ, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్లో పెద్ద ఎత్తున అక్కడ శ్రీ సిటీ కానివ్వండి, చిత్తూరు జిల్లాకి చుట్టుపక్కల అనేక రకాలైనటువంటి పరిశ్రమలు తీసుకురావటం కానీ, ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. సో అన్ని ప్రాంతాలకి సమప్రాధాన్యతనిస్తూ ఒక్కొక్క సెక్టర్ని ఒక్కొక్క రకంగా, ఇవాళ ఐటీ ఉందంటే విశాఖపట్నం, ఐటీ అండ్ ఫార్మా విశాఖపట్నాన్ని ఒక కేంద్రంగా తీసుకున్నాం. ఆటోమొబైల్ అండ్ అదర్ సెక్టర్స్కి రాయలసీమ. అదేవిధంగా ఇప్పుడు ఈ కోస్తా జిల్లాలు చూసుకుంటే ఫుడ్ ప్రాసెసింగ్ కానీ ఇంకా వివిధ రకాలైనటువంటి ఇండస్ట్రీస్ని ఈ ప్రాంతంలో తీసుకుని అట్లా డిఫరెంట్ ఏరియాస్ డిఫరెంట్ సెక్టర్స్కి మేము అలొకేట్ చేసుకుంటూ ముందుకు తీసుకెళ్తూ ఉన్నాం.
అదేవిధంగా ఇవాళ నాకు సంబంధించి కూడా ద ఫస్ట్ సర్క్యులర్ ఎకానమీ పాలసీ ఇన్ ద కంట్రీ వాజ్ రిలీజ్డ్ బై ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. మొట్టమొదటి రీసైక్లింగ్ పార్క్ మన భారతదేశంలో ఆంధ్ర రాష్ట్రంలో రాబోతూ ఉంది. సో ఆ రకంగా మీరు ఏ రంగం తీసుకున్నా కూడా ఇవాళ ఆంధ్రప్రదేశ్ అన్నిటికంటే ముందు ఉండాలన్న ఒక ఆలోచనతో చాలా వేగంగా పనిచేస్తూ ఉన్నాం. అన్ని ప్రాంతాలకి సమప్రాధాన్యతనిస్తూ డీసెంట్రలైజ్డ్ డెవలప్మెంట్ ఏ రకంగా ఉండాలో అది చేసి చూపిస్తూ ఉన్నాం ఇవాళ. రైట్.